అప్పుడప్పుడు ఇలా వాకింగ్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడు మనం అలానే కాన్స్టెంట్గా అలా ఉండిపోతే బాడీలో ఏంటంటే ఏ పార్ట్స్ కూడా ఒకసారి ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు గుంటూరు రోడ్ వ్లాగ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఈ రోజు వీడియోలో నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ ఛాలెంజ్ ఏంటంటే గుంటూరులోని నెహ్రూ నగర్ నుంచి తాకాని శివాలయానికి బై వాక్ వెళ్తాను అనుకున్నాను. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 8 కిలోమీటర్స్ ఉంటుందండి. సో నేనేంటంటే ఇది ఒక ఛాలెంజ్గా నేను దీన్ని చేస్తున్నాను అనమాట. సో నేను కంప్లీట్గా వాక్ చేసి నేను ఇక్కడ నుంచే అక్కడికైతే వెళ్తున్నానండి. సో ఆల్మోస్ట్ నేను వెళ్ళే దారిలో కొంచెం హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే నేను కొన్ని ప్రికాషన్స్ అవి తీసుకుని జాగ్రత్తగా అయితే నేను వెళ్తున్నాను. ఇటువంటి ఛాలెంజెస్ నాకేం కొత్త కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అరుణాచలంలో వెళ్ళాను అండ్ ఆల్సో ఎక్కువ వాకింగ్స్ కూడా నేను చేస్తుంటాను. కాబట్టి చెప్పుకోవచ్చు ఏంటి చిన్న చిన్న సందులు గొంతులు చూపించి హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయని. కాదండి, ఇక్కడ ఏంటంటే మనకు అవతలే చాలా ప్యాకేజెస్ ఇవన్నీ దాన్ని ఏమంటారు, లైక్ ఏదైనా కొరియర్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయి, మినీ ట్రక్స్ వస్తుంటాయి, చిన్న చిన్న లారీస్ వస్తూ ఉంటాయండి. అందుకని చెప్పి హెవీ వెహికల్స్ అన్నాను. అండ్ అలానే నేనేంటంటే ఈ చిన్న చిన్న గొంతుల నుంచి మెయిన్ రోడ్కి వెళ్తానండి. ఈ మెయిన్ రోడ్ ఏంటంటే మన గుంటూరు విజయవాడ హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ హైవే అనేది ఏంటంటే మనకి ఊరి చివరి నుంచి అయితే వచ్చి కనెక్ట్ అవుతుందండి. నేను అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చానండి. ఈ మెయిన్ రోడ్లో మనకి చాలా షోరూమ్స్, హాస్పిటల్స్ ఇవే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే క్లాత్ మార్కెట్స్ కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయండి. ఆల్మోస్ట్ అవన్నీ చూపిస్తాను వెళ్ళే దారిలో. ఇది వచ్చేసరికి ఏంటంటే కొంతమంది ఇలా అనుకొని వెళ్తూ ఉంటారండి. నేను యాజ్ వెల్ యాజ్ అన్నిటినీ కవర్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇటువంటి ఛాలెంజెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, ఎందుకంటే నేను ఎక్కువగా వాకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈవెన్ దో నాకు కాళ్ళు అంత తొందరగా నొప్పులు అనిపించవు, అయినా కూడా ఏంటంటే నాకున్న ఇంట్రెస్ట్ మీద నేను వెళ్తూ ఉంటాను. సో మీరైతే ఇలా హైవేల మీద ఎక్కడైనా వెళ్ళేటప్పుడు సో నేను పదే పదే చెప్తూ ఉంటానండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అటు ఇటు చూసుకొని, మనం కరెక్ట్గా వెళ్తున్నా కూడా అవతల వాళ్ళు ఒక్కోసారి కరెక్ట్గా రారు కాబట్టి సో వీలున్నంత వరకు చూసుకోండి. సో ఇది వచ్చేసరికి సిమ్స్ అండి, సిమ్స్ ఇన్స్టిట్యూషన్. సిమ్స్కి ఆపోజిట్లోనే కిమ్స్ హాస్పిటల్ కూడా కొత్తగా పెట్టారండి. ఇది వచ్చేసరికి కిమ్స్ కడిల్స్ అనమాట. సో రీసెంట్గా ఇదైతే ఓపెన్ చేశారు. సో ఇది చాలా బిజియెస్ట్ ఏరియా అండి. దీన్ని దాటుకుని వెళ్ళిన వెంటనే మనకి రిలయన్స్ స్మార్ట్ బజార్ అయితే వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయండి, ఎలక్ట్రానిక్స్ అలాగే గ్రోసరీస్ కానివ్వండి, ఇంకా ఎవ్రీథింగ్ ఇక్కడైతే దొరుకుతాయి. ఇది ఆల్మోస్ట్ గుంటూరులో తెలిసే ఉంటుంది అనుకోండి చాలా మందికి. నేను అది కూడా క్రాస్ చేశానండి. నేను యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వాక్ చేస్తాను అనమాట. నేను బయలుదేరి కూడా ఒక 15-20 మినిట్స్ అవుతుంది. ఇంకొంచెం నేను ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో అయితే ఉన్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ అయితే వచ్చేసాము. ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసరికి టైం అయితే 4 అయింది, అంటే హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఇన్నర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి దగ్గరగా 3.9 అలా ఉంది, అంటే అప్రాక్స్గా 4 కిలోమీటర్స్ అనుకోండి. ఇక్కడ నుంచి మనకి అన్ని ఆటో నగర్ అండి, ఈ ఆటోమొబైల్ షోరూమ్స్, కార్ షోరూమ్లు, బైక్ షోరూమ్స్ అన్ని ఇక్కడ నుంచి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. బెంజ్ ఒకటే లేదు, బెంజ్, ఆడి ఇలాంటివి లేవండి. బట్ సూన్ అవి కూడా వస్తాయేమో. ఇక్కడ కార్ సేల్స్ కూడా బాగానే జరుగుతూ ఉంటాయండి. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా షోరూమ్స్ పెరిగాయి. అలానే ఇక్కడ చాలా ఆటోమొబైల్స్ రిపేర్ వర్క్స్ కానివ్వండి, గ్యారేజ్లు చాలా ఉన్నాయండి. ఒకరోజు దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను.
అప్పుడప్పుడు ఇలా వాకింగ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం అలానే కాన్స్టెంట్గా అలా ఉండిపోతే బాడీలో ఏంటంటే ఏ పార్ట్స్ కూడా ఒక్కోసారి ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. సో మీకు కూడా టైం దొరికితే నడవండి. సో హైవేకి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఇది మనకేంటంటే ఊరి చివరి నుండిగా వచ్చి ఇక్కడైతే జాయిన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే పెట్టారు. గాంధీ తాత ఇంకా కొంతమంది ఉన్నట్టు చూసారు కదా. ఈ మనకి హైవే ఊరి చివరి నుండి 16 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందండి. అంటే ఊరు టచ్ అవ్వకుండా ఊరి బయట నుంచి కరెక్ట్ 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఎటువంటి ట్రాఫిక్ అయితే ఉండదు. ఇది ఒకటి కొంచెం బాగుంటుంది. ఎవరైనా ఊరి లోపలికి రావాలంటే మాత్రం కొంచెం చుట్టుగుంట ఆ రూట్ నుంచి అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఇంకా చాలా దారులు అయితే ఉన్నాయనుకోండి. మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇటువంటి బొమ్మలు అయితే తయారు చేస్తారు. ఎస్పెషల్గా వినాయకుడి బొమ్మలు ఇవన్నీ. సో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇంకా డిఫరెంట్ బొమ్మలు కూడా చేస్తారండి. సో వచ్చేటప్పుడు నేను ఇది చూసి భయపడ్డానండి. ఎందుకంటే ఇది పాము ఇలాగుందనమాట, ఆకారం అలా గాల్లో తేలుతుంటాయి. అలా కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది పోలీస్ స్టేషన్. సో చూస్తూ ఉన్నారు కదా, ఇది సర్వీస్ రోడ్డు. ఇలానే ఆల్మోస్ట్ నేను ఒక 6 కిలోమీటర్స్ దగ్గర 6 అయితే వచ్చానండి. ఇంకొక 2.5 అలా అయితే ఉంటుంది. 2.5 లేకపోతే దగ్గరగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటనంటే లెఫ్ట్ సైడ్ చెరువు ఉండేదండి. బట్ ఇప్పుడు ఆ చెరువును కూడా కవర్ చేసి ఏదో అపార్ట్మెంట్స్ మరి ఏదో కడుతున్నారు అనుకుంటా. అటువైపు వచ్చేసరికి శంకర్ హాస్పిటల్ అటు వస్తూ ఉంటుంది. ఇంకా స్కూల్ కూడా ఉందండి. టైం వచ్చేసరికి 4:30 అవుతుందండి. స్టార్ట్ అయ్యి కూడా దగ్గర 1 అవర్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ కాకాని తోట అంటారు. అంటే ఇది ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి చర్చ్ అనమాట. బైబుల్ మిషన్ కేటగిరీ అండి ఇది. సో ఎవ్రీ మండే ఇక్కడ జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు. ఇది కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది. అలాగా మనకి ముందుకు వెళ్తుంటే మనకు ఒక పెద్ద సబ్వే అయితే వస్తుంది. మన హైవే నుంచి ఏంటంటే రైట్ తీసుకుంటాము. ఆ రైట్ సైడ్ రోడ్ డైరెక్ట్ టెంపుల్ రోడ్ అనమాట. మీరు చూడొచ్చు. చిన్నప్పుడు అయితేనండి ఈ హైవే ఇది ఇంకా పూర్తిగా వేయినప్పుడు ఇట్లా స్టెప్స్ మనం ఎక్కి అవతలైపు వెళ్ళి ఉండేదన్నమాట. సో అలా వెళ్ళడానికి అట్లా ఉండేది దారి. తర్వాత హైవే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో సో ఇక అదైతే కనుమరుగైపోయిందండి. ఎవరైనా కాకాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే టనెల్ సబ్వే ఏదైతే ఉందో హైవేకి అటు కింద నుంచి అండర్ పాస్ నుంచి అటైతే వెళ్తున్నాను. ఇదివరకు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ మధ్యలో రోడ్డు ఉండేది ఒకప్పుడు. తర్వాత ఏం చేశారంటే ఆర్చ్ని అలా ఉంచేసి సైడ్ 2 వైపులుగా ఇట్లా వై షేప్లో ఇలా అయితే రోడ్ అయితే ఉండేదండి. ఆర్చ్ మాత్రం అట్లా ఉంది. చూస్తున్నారు కదా ఆర్చ్. ఇదనమాట ఎంట్రన్స్, పాత ఎంట్రన్స్ అండి. దీని మధ్య నుండి మనం రావాల్సి ఉండేది. తర్వాత ఏం చేశారంటే చెప్పాను కదా, అది మధ్యలో అలా ఉంచేసి అటు ఇటు రోడ్ అయితే వేయడం జరిగింది. ఈ రోడ్లో కూడా ఏంటనంటే ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవండి. తర్వాత ఇవి కూడా డెవలప్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి. సో చూస్తున్నారు కదా, మధ్యలో ఇక్కడ ఇచ్చారు చూడండి, గుడికి దారి అని చెప్పేసి. ఇక్కడ కూడా 2 ways నుంచి వెళ్ళొచ్చు. ఏదో ఫ్రంట్ నుంచి వెళ్ళొచ్చు, బ్యాక్ నుంచి వెళ్ళొచ్చు. నేను బ్యాక్ నుంచి వెళ్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ వ్యూ బాగుంటుంది. సో అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను బ్యాక్ నుంచి అయితే వెళ్తూ ఉన్నాను. ఇటు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కొంచెం ముందు వెళ్తే ఒక పార్క్ కూడా వస్తుంది. సో ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే వాకింగ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వాటర్ కొద్దిగా తక్కువ ఉన్నాయండి ఇటు సైడ్. సో తర్వాత వర్షాకాలంలో కొంచెం మధ్యలో వాటర్ పెరుగుతూ ఉంటాయి. సో పార్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రీనరీ తోటి వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, ఈవినింగ్ టైం అలా బయటకు వచ్చి కొంచెం నడిచే వాళ్ళు కూడా బాగుంటుంది అనమాట క్లైమేట్ అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే మాత్రం లోపలికి వెళ్తున్నామండి. మనకి ఎదురు కనిపించేది ఫ్రంట్ సైడ్ రోడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే అలా వస్తాము. సో ఇప్పుడు మనం బ్యాక్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇలా వెళ్తున్నాము. మ్యాక్సిమం ఏంటంటేనండి, టెంపుల్స్లో మొబైల్ అనేది ఎలా ఉండదు, అంటే ఎలా ఉంటుంది కానీ మనం ఏంటంటే మనల్ని తీయనివ్వరు. యాక్చువల్లీ తీయకూడదు కూడా. బట్ నేను ఏంటంటే కొంచెం వెయిట్ చేశాను. సో ఇందులో ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే
గుంటూరులో ఉన్నవి అన్ని ప్రపంచానికి చూపించాలండి. ఆల్రెడీ చాలామంది చూపించారండి. చాలామంది ఇంకా గొప్ప గొప్పలు ఉన్నారు, నాకంటే చాలా మంచి క్వాలిటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నా వంతుగా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నా ద్వారా చూపించాలని ఒక చిన్న ఆశతోటి నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది. ఎవరైనా దూరం నుంచి చూసే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, చూడగలగాలి నా ద్వారా అనేది ఒక చిన్న ఆశ అనమాట. సో చూస్తున్నారు కదా, లోపలైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వ్యూ ప్లెజెంట్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మెయిన్ నేను రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. మీరు చూస్తున్నారు ఆ కట్టడాలు అవన్నీ చాలా బాగుంటాయి. మెయిన్ ఏంటంటే మా తాతయ్య ఆర్టిస్ట్ అనమాట. సో మాకు చాలా ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు ప్రతి ఆర్ట్ గురించి. సో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయన లేరు, బట్ ఓకే. బట్ ఆయన ఉంటే ఇంకా మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు అనమాట. సో ఇది చూస్తున్నారైతే ఇది మెయిన్ గర్భగుడి. గర్భగుడి చుట్టూ ఇలా ఉంటాయండి. రావి చెట్టు ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకా ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇదండి కాకాని శివాలయం. చాలా ఫేమస్ అండ్ చాలా పురాతనమైనటువంటి టెంపుల్ కూడా. చాలా సంవత్సరాల హిస్టరీ అయితే ఉందండి. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ ఫోన్ అనేది మనం రికార్డ్ చేయకూడదు, ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ. బట్ ఏంటనంటే నేను జస్ట్ మొత్తం కాకుండా నేను కొద్దిగా వీలున్నంత వరకు చూపిస్తున్నానండి. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళు కూడా చూడాలి, మిగతా వాళ్ళకి కూడా అన్నీ ఇట్లా ఉంది, ఇలాగా కొంచెం హిస్టరీ అనేది కొద్దిగా తెలియాలని ఒక చిన్న ప్రయత్నమే తప్ప. సో అంతకుమించి వేరేం లేదండి. చూస్తున్నారు కదా. సో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్ని ఇచ్చి నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి. ఇక్కడ నుంచి కాకాని శివాలయం నుంచి బస్ స్టాండ్, గుంటూరు బస్ స్టాండ్కి ఆటోలు ఉంటాయండి. గుంటూరు బస్ స్టాండ్ నుంచి కూడా ఆటోలు ఉంటాయి, డైరెక్ట్గానే ఉంటాయి ఆటోలు. బస్ ఫెసిలిటీ అయితే తక్కువ అండి. బస్ ఫెసిలిటీ ఏంటంటే మెయిన్ రోడ్ మీద నుంచి అయితే రావాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఆటోలో వెళ్తున్నాను. సో అది ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం నాకు బిజీగా ఉండటం వల్ల నేను కొంచెం హెల్త్ కూడా కొంచెం మంచి సిక్ అయ్యాను. సో మళ్ళీ తిరిగి నేను వీడియోస్ చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై.